ఈ నడుమ ఏ టీవీలో చూసినా అఘోరినే, ఇక ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మొత్తం ఈమె వీడియోలే. సోషల్ మీడియా మొత్తం ట్రెండింగ్లా అఘోరినే ఉన్నది. సనాతన ధర్మాన్ని కాపాడుతా అని, లోక కళ్యాణం కోసం వచ్చినా అని చేతిలో ఐఫోన్ పట్టుకొని కారు నడుపుకుంటా గుళ్ళన్నీ తిరిగి ఇప్పుడు ఈడికి వచ్చింది. ఇక గీడేం చేసిందంటే మీరే చూడుర్రి. అఘోరిలందు ఈ అఘోరి వేరయ్యా, వేషమొక్కటే అయిన భాషలు వేరయ్యా, చేసే చేష్టలు వేరయ్యా అని పద్యం పాడాలనిపిస్తానికి ఇప్పుడు మేము చూపించే ఈ వీడియో చూస్తే. అయితే ముచ్చట ఏందంటే ఈ నడమ సనాతని అవతారం ఎత్తిన పవన్ సార్ని కలవాలని గుంటూరు కాడున్న జనసేన పార్టీ ఆఫీస్ కాడికి వచ్చింది ఈ అఘోరి మాత. అయితే సార్ ఏమన్నా అంగట్ల దొరికి అరటిపండ ఎప్పుడు పడితే అప్పుడు కలిసేందుకు సార్ ఇప్పుడు చిన్న సీఎం ఆయే. సార్ మహారాష్ట్ర ఎన్నికలల్లా బీజేపీ తరఫున ప్రచారం చేస్తూ సనాతన ధర్మం గురించి బోధించుకుంటా అక్కడున్న ఓట్లు బీజేపీ గల్లలేసుకునే పని మీద ఉన్నాడు సారు. ఈడ అఘోరి మాతనేమో ఇప్పుడు ఎట్లయినా పవన్ కళ్యాణ్ కలవాల్సిందేనని గిట్ల గుంటూరు జాతీయ రహదారి మీద కూర్చున్నది. ఇంకేమున్నది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళు ముందుగాల మంచిగానే చెప్పే ప్రయత్నం చేసిండ్రు, అయినా వినలేదు. పోలీసు వాళ్ళు లేపి పక్క కూర్చుండా పెడదాం అనుకునే లోపే మీరు చదివింది చట్టం, మేము చేసేది ధర్మం అనుకుంటా ఇట్లా అధర్మంగా పోలీసు వాళ్ళను ఎగబడేగబడికి వచ్చింది. అందరు వీడియోలు తీస్తుంటే కొంతమంది రిపోర్టర్లు నువ్వు ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలనుకుంటున్నావు అని అడిగితే ఇగో గిట్లా సర్వీస్ సెంటర్లలో ఉరికిచ్చి కొట్టింది. ఏమన్నా అంటేనేమో మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యు అని బాలయ్య బాబు డైలాగులు కొట్టుకుంటా చీటికి మాటికి పెట్రోల్ తీసి మీద పోసుకొని అందరినీ గుబులు పట్టిస్తుంది. అమ్మా అఘోరి మాత, ఇదేమన్నా అడవి అనుకున్నావా, హిమాలయ పర్వతాలు అనుకున్నావా? అట్లా నడి రోడ్డు మీద కూర్చుంటే మేము ఎట్లా పోవాలమ్మా? మీరు చెప్పే లోక కళ్యాణం అంటే పోలీసు వాళ్ళని కొట్టుడేనా? ఏం పనికి వచ్చినావు, ఏం చేస్తానో నీకన్నా అర్థమవుతుందా? మంచిగున్న మా మధ్య ఈ మతం శిచ్చులు పెట్టకు, మనుషుల్ని విడగొట్టకు. చట్టంతో నీకు పని లేదు కావచ్చు కానీ చట్టానికి నువ్వు కూడా లోబడే పని చేయాలి. నిన్ను ఫాలో అయ్యే భక్తులు కూడా గిట్లనే చేస్తే మీరు అనుకునే ధర్మాన్ని ఎవరు కాపాడాల మరి అనబట్టిందుకు ముచ్చట తెలిసిన వాళ్ళు. Hey,